హాయ్ హలో వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ. ఇది ఒక మినీ వ్లాగ్ అండ్ 2 ఒకేషన్స్ అండ్ సేమ్ డే ఉండే. సో ఇదైతే వీడియో గింబల్ తీసుకున్నాను కదా, సో దాంట్లో ఇదైతే షూట్ చేస్తున్నారు అనమాట మా హస్బెండ్. సో అదొక క్లిప్ అయితే నేను ఇక్కడ మీకోసం వేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇటు స్నాన్ చేసేది కూడా ఈ గింబల్ లో తీసాను అనమాట. సో గింబల్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు. ఈ గింబల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ మీకు పోస్ట్ చేస్తాను. ఇక ఫైనల్ గా ఈ రోజు వీడియో ఏంటంటే, ఒకటే రోజు మా ఫ్యామిలీలో మా సిస్టర్ బర్త్డే అండ్ మా సిస్టర్ వాళ్ళ సన్నది కూడా బర్త్డే అనమాట. డిఫరెంట్ మళ్ళీ ఒక్కరు కూడా కాదు, వీళ్ళది ఈ రోజు యానివర్సరీ ఉన్నాయన్నమాట. సో మా సియారా పాప బర్త్డే అయిపోయాక మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చాము. 1 డేనే గ్యాప్ అనమాట. అందుకే సో ఇంకా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఇక్కడే ఉండేసి వాళ్ళకి మార్నింగ్ కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట, ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట. టియారా పాప అయితే ఇగో వీళ్ళ పాపే అనమాట. అండ్ మళ్ళీ వీళ్ళకి కూడా శాల్వాతో అయితే సన్మానం అయితే చేస్తున్నారు ఇక్కడ. చూసారా, ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మా ప్రిన్సీ చూడండి ఎట్లా చేస్తుందో. అండ్ ఈరోజు వీడి బర్త్డే కూడా ఈ రోజే అనమాట, ప్రిన్సీ వాళ్ళ తమ్ముడిది. సో వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాడికి ఎవరు గిఫ్ట్లు లేదని చెప్పేసి ఇక్కడ అలిగిండు అనమాట. అంత మార్నింగ్ ఎవరు గిఫ్ట్లు ఇస్తారు చెప్పండి. ఇంకా ఈవినింగ్ కూడా సెలబ్రేషన్స్ ఉంటాయిరా, ఈవినింగ్ ఇస్తామంటే అస్సలు వినట్లేదు. కేక్ అంతా వేస్ట్ చేసిండు, కేక్ అస్సలు కట్ చేయలేదన్నమాట. అన్ని పడేసి ఇంకెళ్ళిపోయిండు. ఇంకా మా హస్బెండ్, మా సిస్టర్, ఇంకో సిస్టర్ అయితే మార్నింగ్ కేక్ కట్ చేపించి వాళ్ళైతే డ్యూటీలోకి వెళ్ళిపోయినారు అనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాడు మా చిన్న అయితే. వాళ్ళ మమ్మీ చేపించింది అనమాట చించాన్ కేక్. వాడు చించాన్ కేక్ కావాలని అన్నాడు. లాస్ట్ టైం ఏమో కార్ కేక్ చేయించుకున్నాడు, ఈసారి చించాన్ కేక్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాడు బేకరీకి వెళ్ళి. సో ఈసారి వాడి బర్త్డేకి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు లేరు, మా అమ్మ, మా డాడీ, నేను, ఇంకో అక్క ఉన్నామంతే. ఎందుకంటే ముందు రోజు సియారా బర్త్డే ఉండే కాబట్టి అంత సియారా బర్త్డేకి లీవ్లు పెట్టుకొని వచ్చారు. సో వీని బర్త్డేకి ఎవరు రాలేదనమాట. సో ఇంకెప్పుడు అలానే అవుతుంటదేమో, సియారా బర్త్డేకి వస్తుండొచ్చు. సో 1 డే గ్యాప్ తో బర్త్డే అని వాళ్ళ యానివర్సరీ ఉండే అనమాట ఇంకో సిస్టర్ది. సో ఈసారి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే మంచి ఎంజాయ్ చేసుకుంటా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు. అసలు ఫుల్ ఎంజాయ్ చేసిండు ఈసారి బర్త్డేకి. అండ్ ఇంకా మేము వీని బర్త్డే వచ్చేసి లవ్ భువనగిరి దగ్గర చేసామన్నమాట. భువనగిరిలో అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కార్లో ఎక్కించుకెళ్ళి ఇక అక్కడ నైట్ కేక్ కట్ చేపించాము. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చూసారా, చిన్న గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చిస్తున్నారు అనమాట వాడికి. అండ్ మళ్ళీ వీళ్ళకైతే ఈవినింగ్ కూడా సెలబ్రేషన్ అయితే చేసామన్నమాట. సో మా ఫ్యామిలీలో అయితే 2 అకేషన్స్ ఒకటే రోజు వస్తున్నాయి. చూడాలి ఇంకా కమింగ్ ఇంకెవరెవరి వస్తాయో. అండ్ ఇంకా వీళ్ళు కూడా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. సో ఇదే అనమాట మినీ వ్లాగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.